కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మీ పెద్దబ్బాయి పవర్ ఆఫ్ అటార్నీతో పాటు మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తి మీద సంపూర్ణ హక్కు సంజయ్ మేఘన్న పేర్ల మీద ఉంది. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఉన్నంతలో మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను. మీ ముద్దుల కోడలు పిలుస్తుంది కదా, వాళ్ళింటికే వెళ్ళండి. మాకు మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సంజయ్ సార్ని మేఘన మేడం ఆఫీస్ నుంచి పంపించేశారు సార్. కిరణ్మయ్ సుపుత్రుడు, ప్రముఖ గాయకుడైన కిరణ్ పల్లవితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని మ్యూజిక్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఉషలో ఏదో లోపం ఉందట. తనకి తల్లయ్యే అవకాశం లేదని డాక్టర్ చెప్పారటండి. ఏమండి, మిమ్మల్ని ఏంటండి అంత పరధ్యానంగా ఉన్నారు? మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మన జీవితాలు ఎక్కడ మొదలైనాయి, ఎలాంటి మలుపులు తిరిగాయి, భవిష్యత్తులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయా అని ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. మన జీవితాలు ఇలా తలకిందులు చేసిన మేఘన గురించి బాధపడాలో, తన వల్ల తాగుబోతుగా మారిన సంజయ్ గురించి బాధపడాలో, అమ్మా అని పిలిపించుకునే అదృష్టానికి దూరమైన హారిక గురించి బాధపడాలో, సోషల్ మీడియాలో అల్లరైన కిరణ్ చూసి బాధపడాలో, ఉషా పరిస్థితి చూసి తలుచుకుని బాధపడాలో అర్థం కావట్లేదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నానా, నానా, మీకు ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందిరా. మీ నాన్నగారికి ఒంట్లో బాలేదన్న విషయం నీకెలా తెలిసిందిరా? నేనే చెప్పానత్తయ్య. దూరంగా ఉన్న మనుషులకి ఇలాంటి విషయాలు చెప్పడం ఎందుకమ్మా? అనవసరంగా వాళ్ళని టెన్షన్ పెట్టడం తప్ప. ఇలాంటి విషయాలు చెప్పకపోతే మీ అబ్బాయి గారు ఊరుకోరు మావయ్య. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఏం లేదు నాన్న, ఏ విషయం గురించో బాగా టెన్షన్ పట్టడం వల్ల అలా జరిగింది అన్నారు. ప్రతిదానికి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పారు. ఉన్నవన్నీ ఆందోళన కలిగించే విషయాలైనప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండగలం? అమ్మా, నాన్నేంటి ఇందాక ఉష గురించి బాధపడుతున్నారు? ఉషకేమైంది? ఏం లేదులేరా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ముందు ఉషకేమైందో చెప్పమ్మా ప్లీజ్. ఏం చెప్తారు తరుణ్? ఉషాకి తల్లయ్యే అదృష్టం అవకాశం లేదని ఎలా చెప్తారు?
పాపం. ఏంటమ్మా ఆర్కే ఏంటి ఇలా మాట్లాడుతుంది? తను చెప్పింది నిజమే నాన్న. కిరణ్ ఉషా హాస్పిటల్కి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్ చూసి ఉషలోనే ఏదో లోపం ఉందని, తనకి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారట. స్వామి, ఆయనలో ఉన్న లోపం బయటికి రానివ్వకుండా ఆ నింద నా మీద వేసుకుని, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు. నేను ఇలా చేసింది మాత్రం అత్తయ్య గారు ఆయన బాధపడకుండా ఉండడం కోసం. నాలో లోపం ఉందని చెప్తేనే ఆయన పాపం చాలా ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఆ లోపం ఆయనలోనే ఉందని చెప్తే ఇంకెంత ఫీల్ అయ్యేవారో. చెప్పను, ఎప్పటికీ ఆయనలో లోపం ఉందనే విషయం ఆయనకి చెప్పను. చెప్పి ఆయన్ని బాధ పెట్టను. ఉషా, ఇవాళే క్యాంపు నుండి వచ్చానమ్మా. రాగానే నీ గురించో బ్యాడ్ న్యూస్ తెలిసింది. అదేనమ్మా, నువ్వు కిరణ్ డాక్టర్ గారిని కలిసి టెస్టులు చేయించుకున్నారంట కదా, అమ్మ చెప్పింది. నాకెందుకో ఆ రిపోర్ట్స్ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంత ఆరోగ్యంగా ఉన్న నీలో లోపం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకైనా మంచిది, నాకు తెలిసిన వేరే డాక్టర్స్ ఉన్నారు. సెకండ్ ఒపీనియన్ కోసం అక్కడికి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. ఆ డాక్టర్ గారు ఊర్లో ఉన్నారో లేదో కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకోమంటావా? వద్దు బావగారు, అవసరం లేదు. మేం వెళ్ళింది కూడా చాలా మంచి హాస్పిటల్కి. రిపోర్ట్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేశాకే ఈ విషయం చెప్పారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ల్యాబ్లో టెస్ట్ రిపోర్ట్స్ యాక్యురేట్గా రాకపోవచ్చు. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఉపయోగం ఉంటుందేమో అని. తలరాతలో లేనప్పుడు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ఒపీనియన్స్ తీసుకున్నా ఉపయోగం ఏముండదు బావగారు. చూద్దాం, ఆ దేవుడు ఎప్పటికైనా నా పూజలు మెచ్చి నా కడుపులో ఒక కాయ కాసేలా చేస్తాడేమో. అవును, ఇంతకీ కిరణ్ ఎక్కడా? లేరు బావగారు, వైజాగ్ వెళ్లారు. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమే
వైజాగ్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. 2 days వెళ్ళాలి. చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేను అంకిత్ ఇందాకే బీచ్లో వాకింగ్ వచ్చాం. నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వర పరమేశ్వర మసకబారిన కంటి యాక్చువల్గా నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వెళ్తే ఇక్కడ నువ్వు ఫీల్ అవుతావు, వెళ్ళకపోతే అక్కడ తను ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈశ్వర పరమేశ్వర చూడరా. నా మీద అంత ప్రేమ ఉన్న మనిషి, నాతో ఏ రోజు అబద్ధం చెప్పని మనిషి అంకిత్తో వైజాగ్కి వెళ్తున్నానని ఎందుకు అబద్ధం చెప్పారు? అంకిత్ ఈ ఊళ్ళోనే ఉన్నప్పుడు అతను వైజాగ్లో తన పక్కనే ఉన్నట్టుగా ఆయన ఎందుకు నన్ను నమ్మిస్తున్నారు? అసలు ఆయన నిజంగా వైజాగ్కి వెళ్ళారా, లేక హైదరాబాద్లోనే ఉండి వైజాగ్లో ఉన్నట్టుగా నన్ను నమ్మిస్తున్నారా? ఏంటో అంత అయోమయంగా ఉంది. హలో అక్క. హలో పల్లవి, పక్కన కిరణ్ ఉన్నాడా? లేడక్క, నన్ను ఇంటి దగ్గర దించి నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళాడు. గుడ్, నీకు సేవలు చేయడం మొదలు పెట్టాడనమాట. అవునక్క, పొద్దున్న వాకింగ్కి తీసుకెళ్తున్నాడు, ఆకలేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెడుతున్నాడు. లంచ్కి అలా బయటకి తీసుకెళ్తున్నాడు, సాయంత్రం సినిమాకో షికారుకో తీసుకెళ్లి ఏ హోటల్లోనో డిన్నర్ చేయించి తీసుకొస్తున్నాడు. వెరీ గుడ్. బట్ ఇలా 2-3 రోజులు మీ ఇంట్లో ఉండి నీకు సేవలు చేస్తే సరిపోదు. తను పర్మనెంట్ గా మీ ఇంటికి వచ్చేసి నీకు సేవలు చేసేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఉంటాను, బాయ్. సరే అక్క, బాయ్. ఎలా ఉన్నావు ఉషా? దేవుడి దయ వల్ల బానే ఉన్నాను. దేవుడి దయ ఉంటే సరిపోదు కదా, నీ పతి దేవుడి దయ కూడా నీకు ఉండాలి కదా. ఇప్పుడు ఏమైంది నాకు? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ఉషా. ఇన్నాళ్ళు ఆ దేవుడి దయ లేకపోవడం వల్ల పాపం పిల్లలు పుట్టే అదృష్టానికి నువ్వు దూరం అయిపోయావు. ఇప్పుడు పతి దేవుడి దయ లేకపోవడం వల్ల అతనికి కూడా నువ్వు దూరం కాబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భర్త నాకెందుకు దూరం అవుతాడు? పిల్లల కోసం దూరం అవ్వచ్చు కదా, దూరం అవ్వచ్చు కదా, దూరం అవ్వచ్చు కదా. నీలో ఏదో లోపం ఉందని, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసాక ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఉపయోగం ఉండదు. ఉండకపోయినా పర్వాలేదు, నేను నీలాగా ప్రెగ్నెన్సీ పోయిందని డాక్టర్ చేత అబద్ధం చెప్పించడం కానీ, అబోర్షన్ అయినట్టు అందరినీ నమ్మించాలని కానీ చూడను.
అంతేకాదు నేను నీలాగా అత్తామామల్ని మోసం చేసి ఆస్తి కాజేసి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టను. నేను నీలాగా కట్టుకున్న భర్తని అరెస్ట్ చేయించి జైలుకి పంపించను. నా భర్త కనుక నీ భర్తలాగా అడ్డమైన పనులు చేస్తూ ఉంటే జైలుకు పంపించడం కాదు, శాశ్వతంగా జైల్లోనే ఉండేలా చేసేదాన్ని. అంత పెద్ద తప్పు నా భర్త ఏం చేశాడు? ఏ భర్త చేయకూడని తప్పు చేసి కట్టుకున్న భార్యకి తీరని ద్రోహం చేస్తున్నాడు? నా భర్త ఎప్పటికీ నాకు ద్రోహం చెయ్యడు. ఎందుకు చేయడు? నీ మొగుడేమన్నా శ్రీరామచంద్రుడా? అవును, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల్లా నా భర్త కూడా ఏకపత్ని వ్రతుడు అని నువ్వనుకుంటే సరిపోదు, నీ మొగుడు కూడా అనుకోవాలి కదా. ఏకపత్ని వ్రతం చేసి చేసి నీ మొగుడికి బోర్ కొట్టినట్టుంది. ఇప్పుడు ద్విపత్ని వ్రతం ట్రై చేస్తున్నట్టున్నాడు. మాటలు మర్యాదగా రాని. ఇంకొకసారిలా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను. అరే, నీ మొగుడు తప్పు చేస్తే తప్పులేదు గాని ఆ తప్పు గురించి నేను మాట్లాడితే తప్పొచ్చిందా? నా భర్త అలాంటి తప్పు చెయ్యడు చెయ్యడు చెయ్యడు. చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. నమ్మకం ఉందా? వీళ్లకు బుద్ధి చెప్పాల్సింది నేను కాదు, అత్తయ్య గారు. అత్తయ్య, అత్తయ్య! అత్తయ్య! ఉషా, వదినా, ఉషా, ఏమైందమ్మా? ఉషా, ఏమైంది చెప్పు. ఏంటమ్మా, ఏమైంది? అమ్మా ఉషా, ఉషా, ఏమైందమ్మా? ఇంకా అర్థం అవ్వట్లేదు అత్తయ్య. అంతగా ఏడుస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో కొంప మునిగే ఉంటుంది.
ఏం మాట్లాడుతున్నావు ఉషా? జరగబోయే దారుణాన్ని మాట్లాడుతున్నాను అత్తయ్య. మీ అబ్బాయి పూర్తిగా ఆ పల్లవి మాయలో పడిపోయాడు. అంకిత్ తో వైజాగ్ వెళ్తున్నానని మీ అబ్బాయి నాకు అబద్ధం చెప్పి ఆ పల్లవి ఇంటికి వెళ్ళాడు. నా కాపురాన్ని కూల్చి మీ అబ్బాయితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతుంది ఆ పల్లవి. లేదమ్మా, అలాంటిదేం జరగదు. కిరణ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వాటి వరకు నేను అదే నమ్మకంతో ఉన్నాను అత్తయ్య. కానీ ఇప్పుడే పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్యోన్యతని కళ్ళారా చూసొస్తున్నాను. సోషల్ మీడియా వాళ్ళ గురించి ఓడై కూస్తున్నా నేను నమ్మలేదు. నా భర్త శ్రీరామచంద్రుడు అంటూ అందరి నోళ్లు మూయించాను. కానీ నా భర్త శ్రీరామచంద్రుడు కాదని, కొందరి మగవాళ్లలా పరాయి ఆడదాన్ని మోజులో పడిపోయే సగటు మగవాడని ఈ రోజే అర్థమైంది. ఇంతకాలం ఆయన నా మీద చూపించిన ప్రేమ నిజం కాదని, అదంతా నాటకమని ఈ రోజు అర్థమైంది. ఆల్బమ్ పేరుతో ఎక్కువ టైం ఆ పల్లవితో గడుపుతుంది. ఆల్బమ్ మీద ప్రేమతో కాదు అని, ఆ పల్లవి మీద ప్రేమతో అని ఈ రోజు అర్థమైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదత్తయ్య. ఆ పల్లవి మాయలో పడి దారి తప్పిన మీ అబ్బాయికి గట్టిగా బుద్ధి చెప్పండి. గాడి తప్పిన మా కాపురాన్ని నిలబెట్టండి. తప్పు చేసిన వాడు కొడుకైనా సరే నేను క్షమించను. దారి తప్పిన వాడికి, వాణ్ణి వల్లో వేసుకున్న ఆ మాయలాడికి బుద్ధి చెప్పి ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చేస్తాను. పదమ్మా. ఏమండి, పదండి, రండి. ఏమండి 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 నాన్నా నాన్నా ఏమండి మావయ్య ఏమండి ఏమండి నాన్నా ఏమండి ఏమండి నాన్నా నాన్నా ఏమండి ఏమండి నాన్నా ఏమండి నాన్నా నాన్నా మావయ్య, జరగకూడదు, అలాంటిదేమీ జరగకూడదు. మేఘన అక్క చెప్పినట్టు అలాంటి తప్ప ఎప్పటికీ చెయ్యరు. ఇదంతా మేఘన అక్క పల్లవి చేస్తున్న కుట్ర అయి ఉంటుంది. అలాంటి కుట్రలు చేయడం ఆపమని పల్లవికి గట్టిగా చెప్పాలి. హలో కిరణ్ గారు, మీ గురించే అనుకుంటున్నాను. మీరే కాల్ చేశారు. ఏమనుకుంటున్నావు? మీరు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. తొందరగా వచ్చేయండి కిరణ్ గారు. మీరు నాకు ఇచ్చింది చాలా తక్కువ టైం. ఆ తక్కువ టైంలో ఎక్కువ టైం నా పక్కనే ఉండాలని నేను కోరుకుంటాను కదా. తొందరగా వచ్చేస్తారు కదా? 5 minutesలో అక్కడ ఉంటాను. 3 నిమిషాల్లో రావడం కుదరదా? అంటే నిమిషం కూడా మీకు దూరంగా ఉండలేకపోతున్నాను.
అందుకే ఇలా అడుగుతున్నాను. తొందరగా వచ్చేయండి ప్లీజ్. ఈ క్షణం నుంచి రేపొద్దుటి వరకు ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకోను. ఒక్క క్షణం కూడా మీకు దూరంగా ఉండను. ఏమైంది? సడన్ గా ఇలా అయిపోయారేంటి? ఓ, నన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే మీకు కూడా బాధగా ఉందా? ఆహా, అదేం లేదు. మరి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఆశపడుతూ నిన్ను సంతోషపెడుతున్నాను. కానీ కాపురం చేస్తున్న ఉషకి అబద్ధాలు చెప్తూ తనని మోసం చేస్తున్నానన్న గిల్టీనెస్ మాత్రం చాలా బాధ పెడుతుంది. బాధపడకండి, తొందరలోనే ఆ బాధ తగ్గుతుంది. ఉషా గురించి గిల్టీ ఫీల్ అవ్వడం కాదురా మగడా, నా గురించి నువ్వలా ఫీల్ అయ్యే స్టేజ్కి నిన్ను తీసుకొస్తా. చూస్తూ ఉండు. నమస్తే మేడం. రండి. మీరేదో అర్జెంటుగా కలవాలని అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చాను. వీళ్ళని తీసుకొచ్చారేంటి? ఇతను మా యూనియన్ సెక్రటరీ పరమేష్, ఇతను మా ట్రెజరర్. పరిచయాల తర్వాత. నాకు అంత టైం లేదు. ఎందుకు వచ్చారు? వీళ్ళ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి బాలేదు మేడం. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే బతకడని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లే బ్రతికించలేనప్పుడు నేనేం చేస్తాను? ఆపరేషన్ చేయించాలంటే అతనికి డబ్బులు కావాలి కదా మేడం. ఓ, ఆపరేషన్కి చందాలు వసూలు చేస్తున్నారా? కాదు మేడం, ఇతను ప్రావిడెంట్ ఫండ్ కోసం అప్లై చేశాడు. అప్లై చేసి చాలా కాలమైనా ఇంతవరకు మీరు అమౌంట్ ఇవ్వలేదంట. ఇప్పటికే చాలా ఆలస్యమైంది మేడం. ఇంకా ఆలస్యమైతే వాళ్ళ అబ్బాయి ప్రాణాలకి ప్రమాదం మేడం. ఇతనే కాదు మేడం, దాదాపు 70 మంది పిఎఫ్ లోన్ కోసం అప్లై చేశారు. రేపు మాపు అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి అమౌంట్ అందజేయట్లేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల లేట్ అయ్యి ఉంటుంది. ఏంటి మేడం ఆ ప్రాబ్లం? ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ అడిగిన వెంటనే పిఎఫ్ లోన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా మేడం. కుంటే సరిపోదు కదా, పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదా. ఇప్పట్లో నేను మీకు పిఎఫ్ అమౌంట్ ఇవ్వలేను. ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు మేడం, పాపం వీళ్ళ అబ్బాయి హాస్పిటల్లో. నో మోర్ డిస్కషన్స్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే సెక్యూరిటీని పిలిచి మిమ్మల్ని బయటికి పంపించాల్సి ఉంటుంది. అర్థమైందా? అవసరం లేదు, మేమే వెళ్తాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? మేఘనా, గుడ్ న్యూస్. ఏంటి? ఫార్మా కంపెనీకి సంబంధించి లోన్ కోసం అప్లై చేశాం కదా, ఆ లోన్ శాంక్షన్ అయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో నువ్వు అనుకున్నట్టుగా లోన్ వచ్చింది కాబట్టి ఆ లోన్తో డాడీ నీకు అప్పగించిన ఫార్మా కంపెనీని బాగా డెవలప్ చేయి. అవును,
యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి వెళ్ళినట్టున్నారు. ఏదైనా ప్రాబ్లం? మన కార్మికులు ఎవరైనా ప్రావిడెంట్ ఫండ్ కోసం అప్లై చేస్తే మాక్సిమం మనం ఎన్ని రోజులు డిలే చేయొచ్చు? డిలే చేయడం ఎందుకు? వాళ్ళు అప్లై చేస్తే ఎప్పుడు వెంటనే ఇచ్చేస్తున్నాం కదా. ఆఫ్ కోర్స్ ఇచ్చేస్తున్నాం. జస్ట్ తెలుసుకుందామని అడుగుతున్నాను. ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడెందుకు వచ్చింది? ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో అమౌంట్ లేదా? ఉంది. మొన్న ఉషా వాళ్లతో పోటీ పడి ఆప్షన్లో ల్యాండ్ కొన్నాను కదా, ఈ పిఎఫ్ అమౌంట్ అటు ట్రాన్స్ఫర్ చేశాను. అలా ఎలా చేసావు మేఘనా? తర్వాత అమౌంట్ వచ్చాక అడ్జస్ట్ చెయ్యొచ్చులే అని చేశాను. ఈ లోపల కార్మికులు లోన్కి అప్లై చేస్తే ఏం చేస్తావు? మనకు అమౌంట్ వచ్చాక ఇస్తాను. ఈ లోపల పిఎఫ్ కమిషన్ నుంచి నోటీసులు వస్తే? ఆల్రెడీ వచ్చాయి, మేనేజ్ చేస్తున్నాను. అలా ఎక్కువ కాలం మేనేజ్ చేయలేవు మేఘనా, ఇబ్బందుల్లో పడతావు. గుర్తుంచుకో. ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడమే తప్ప ఇబ్బందులు పడడం ఏం మేఘనకు తెలియదు. హాయ్ ఉషా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగా టైట్గా కనిపిస్తున్నావు. ఏం లేదు. వైజాగ్ నుంచి జర్నీ చేసి వచ్చిన నేను అలసిపోవాలి కానీ ఇంట్లో ఉన్న నువ్వు ఇలా అలసిపోయినట్టు ఉండడం ఏంటి? ఫిజికల్గానే అలసిపోతే కాదండి, మానసికంగా అలసిపోయినా కూడా ఇలాగే ఉంటాను. మానసికంగా అలసిపోవడం ఏంటి? ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అర్థమైంది. నేను ఊర్లో లేను కదా, దాని గురించి ఆలోచించి ఆలోచించి మానసికంగా అలసిపోయి ఉంటావు. కరెక్టా? అబ్సల్యూట్లీ కరెక్ట్. మీ గురించి ఆలోచించి ఆలోచించే ఇలా అలసిపోయాను. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఆ అలసట అంతా వదిలిపోతుంది. వదిలిపోవాలండి, ఖచ్చితంగా అది వదిలిపోవాలి. ఏంటి వీళ్ళని వెంటేసుకొచ్చావు? వీళ్ళు పిఎఫ్ లోన్ అప్లై చేసి చాలా రోజులైనా అమౌంట్ ఇవ్వలేదంట. మా ఆయనకి కంపెనీలో పోస్టు లేదు, పవరు లేదని నీకు తెలుసు కదా, తెలిసి కూడా వెళ్ళి ఆయనకు కంప్లైంట్ చేసావా? వాళ్ళేం కంప్లైంట్ చేయలేదు. నాకే విషయం తెలిసి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చాను. అచ్చా, న్యాయం చేస్తానని తీసుకొచ్చావా? అయితే చెయ్యి. నేను చేయడం ఏంటి? ఈ కంపెనీకి నువ్వే కదా యజమానురాలివి, నువ్వే చెయ్యాలి. నేనేం చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. పాపం మేఘన, వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్కి డబ్బులు కావాలంట. కావాలంటే వెంటనే ఇచ్చేయాలా? ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎవరిని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరేంటి ఇంకా చూస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే సెక్యూరిటీని పిలిపించాలా?
నమస్తే మేడం. నమస్తే మేడం. మేఘన వాళ్ళ పరిస్థితి. షట్ అప్. జస్ట్ షట్ అప్. ఇంతకు ముందు ఒకసారి ఆఫీస్లో నుంచి బయటకు గెంటించాను. మళ్ళీ ఇంకొకసారి ఆఫీస్ విషయాల్లో తల దూరిస్తే అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుద్ది. తప్పు చేసిన వాళ్ళు అదేదో గొప్పైనట్టు తలెత్తుకుని తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నువ్వెందుకురా తలదించుకుంటావు? మేఘన భర్తగా ఇక్కడికొచ్చి తలదించుకున్నావు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఈ కిరణ్మయి కొడుగ్గా తలెత్తుకుని వెళ్ళు. కార్మికుల సంగతి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. కార్మికుల తరపున వకాల్తా పుచ్చుకొనొచ్చారా? వాళ్ళకి న్యాయం చేయడానికొచ్చాను. నా కంపెనీలో పనిచేసే కార్మికులకు న్యాయం చేయడానికి మీరెవరు? నీ కంపెనీలో కార్మికులు స్ట్రైక్ చేస్తే నేనే వచ్చి ఆ స్ట్రైక్ ఆపించాను. అప్పుడు అడగలేదే నేనెవరు అని. ఆ రోజు స్ట్రైక్ ఆపకపోతే నువ్వు నష్టపోతావు. అందుకే ఆ రోజొచ్చి ఆ నష్టాన్ని ఆపాను. ఈ రోజు పిఎఫ్ డబ్బులు ఇవ్వకపోతే కార్మికులు నష్టపోతారు. అందుకే ఈ నష్టాన్ని ఆపడానికి వచ్చాను. జరిగిన ఆలస్యం జరిగిపోయింది. ఇంకా ఆలస్యం జరగకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేసేయ్. మీరు చెప్పగానే నేను ఇచ్చేయాలా? ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే అనుభవిస్తావు. ఆహా, బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. రూల్స్ ప్రకారం పిఎఫ్ అమౌంట్ వాళ్ళ అవసరాలకి నువ్వు ఇవ్వకపోతే నువ్వే ఆపదలో పడతావు. ఆపద? ఆ పదం కూడా నా దగ్గరికి రావడానికి భయపడుతుంది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మేఘన. దానివల్ల ఎప్పుడో ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టడమే తప్ప ఎదురు దెబ్బ తినడం ఈ మేఘనకు అలవాటే లేదు. ఇప్పుడు నేను అలవాటు చేస్తాను. రూల్స్ బ్రేక్ చేసి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో నీకర్థమయ్యేలా చేస్తాను. మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను మినిస్టర్ కూతుర్ని. నేను ఇండియన్ సిటిజన్ని. తప్పు చేస్తే మినిస్టర్నైనా నిలదీసే హక్కు నాకుంది. మీ నాన్న మినిస్టర్ పదవి 5 ఏళ్లే ఉంటుంది. కానీ నా సిటిజన్షిప్ నేనున్నంత కాలం ఉంటుంది. గుర్తుపెట్టుకో. నీ అహంకారం కొంచెం తగ్గించుకొని మర్యాదగా ఆ కార్మికులకి పిఎఫ్ ఇవ్వు. లేకపోతే లేకపోతే ఏం చేస్తారు? ఏం చేయాలో అదే చేస్తాను. అదే ఏం చేస్తారో చెప్పండి. చెప్పటం ఎందుకు? చేసి చూపిస్తాను. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు.
సంజయ్తో టైం స్పెండ్ చేస్తూ ఉషాని పట్టించుకోవడం లేదు. అందుకే ఉషా డల్గా ఉంది. ఇప్పుడు ఎలాగైనా తన మూడ్ చేంజ్ చేయాలి. ఉషా, ప్రతిరోజు నువ్వే కష్టపడుతున్నావు. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను. అవసరం లేదు, నా పని నన్ను చేసుకొనివ్వండి. ఉషా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకు ఇలా ఆంటీ ముట్టనట్టున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అంతేగాని ఇలా ఉండకు. ఏమైంది? మీ ఫోన్ రింగ్ అవుతుంది. నాకెవరితోనూ మాట్లాడే ఓపిక లేదు. నువ్వే వెళ్ళి మాట్లాడు. అడిగితే పడుకున్నానని చెప్పు. హలో, ఎవరండి? నేను కంచిపట్టు శారీ హౌస్ హైదరాబాద్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు మా బ్రాంచ్లో 2 శారీలు కొన్నారు కదా. మీ నెంబర్కి లక్కీ డ్రాలో బహుమతి వచ్చింది. రేపు షాప్కి వచ్చి తీసుకెళ్ళండి. అలాగే. సాక్ష్యాలు లేకుండా నేరాలు చేసినంత మాత్రాన నేరం నుంచి బయటపడ్డామనుకోకూడదు. ఏదో ఒకరోజు సాక్ష్యాలు దొరుకుతాయి, నేరం రుజువు అవుతుంది. ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు. బట్ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. తల్లి కొడుకులు కలిసి నా మీద కుట్ర చేసి కక్ష తీర్చుకుంటున్నారా? కుట్ర చేయడం, కక్ష తీర్చుకోవడం మీకు అలవాటేమో కానీ మాకు అలవాట్లేదు మేడం. తప్పు చేసిన వాళ్ళ తుప్పు వదలకొట్టడం మా అమ్మకు అలవాటు. ఆ తప్పుని నిరూపించి శిక్ష పడేలా చేయడం నాకు అలవాటు. ఏం సంజయ్ ఇది? మీ తమ్ముడు అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నావేంటి? సారీ మేడం, నేనిక్కడికి సంజయ్ తమ్ముడిగా రాలేదు, ఏసీపీ తరుణ్గా వచ్చాను. శ్రీనివాస్ సార్, మేడం గారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురండి. ఓకే సార్. వదలండి మేడం, కోఆపరేట్ చేయండి. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. యుగే
కంపెనీలో పనిచేసే కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ ని ఆ యాజమాన్యం దుర్వినియోగం చేసింది. ఈ విషయమై పిఎఫ్ కమిషనర్ కి కంప్లైంట్ రావడంతో ఆ కంపెనీ యజమానురాలు మేఘనని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేంటి మావయ్య, మేఘనక్కని అరెస్ట్ చేయడం ఏంటి? తప్పు చేస్తే అరెస్ట్ చేయక సన్మానం చేస్తారా? కార్మికుల సొమ్ముని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళ ఉసురు తగలకుండా ఎలా ఉంటుంది? కంగ్రాచులేషన్స్ కిరణ్. కార్మికులకు న్యాయం చేయటం కోసం కోడల్ని అరెస్ట్ చేయించడానికి కూడా నువ్వు వెనకాడలేదు. అంటే ఇదంతా మీరే చేశారా అత్తయ్య? మేఘనక్క అరెస్ట్ అవ్వడానికి కారణం మీరేనా? తను చేసిన తప్పే అసలు కారణం. తప్పు చేసినప్పుడు తన మన చూసుకోకుండా తగిన శిక్ష పడేలా చేయాలి కదా. మనల్ని మోసం చేసినట్టే కంపెనీని నమ్ముకున్న కార్మికుల్ని కూడా మోసం చేసింది. నా దృష్టిలో, మీ మావయ్య గారి దృష్టిలో కార్మికులంటే ఎవరో పరాయి వాళ్ళు కాదు, మా బిడ్డల్లాంటి వాళ్ళు. అలాంటి బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? అంటే తనేదో తెలియక చేసుంటుంది అత్తయ్య. దాన్ని మీరిలా సీరియస్ గా తీసుకుని అరెస్ట్ చేస్తే ఎలా? ఎంతైనా మేఘనక్క ఇంటి పెద్ద కోడలు కదా అత్తయ్య. ఈ ఇంటి కోడలు అరెస్ట్ అయితే పోయేది మన ఇంటి పరువే కదా మామయ్య గారు. పోదమ్మా, మన ఇంటి పరువు ఎక్కడికి పోదు. తన కోడలు తప్పు చేసినా కూడా తనని సమర్థించకుండా కిరణ్ కార్మికుల పక్కన నిలబడినందుకు 10 మందిలో మన పరువు 10 పెరుగుతుంది. ఏం పెరుగుతుందో ఏంటో. మీ అబ్బాయి ఏసీపీ, తన వదిన అరెస్ట్ అయిందని తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో ఏంటో. నీకో విషయం తెలుసా హారిక? మేఘనని అరెస్ట్ చేసింది ఎవరో పోలీస్ ఆఫీసర్ కాదు, మీ ఆయనే. మీ ఆయనే మేఘన ఆఫీస్కి వెళ్ళి తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాడు. మేఘనక్కని అరెస్ట్ చేసింది తారుణ. ఏంటి మేడం దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఈ కేసు నుంచి ఎలా బయటపడాలా అనా? వన్స్ ఈ సెల్లో పడ్డాక బయటికి రావడం అంత ఈజీ కాదు మేడం. ఈజీగానే బయటకు వస్తాను. నేనెవరో తెలుసు కదా. అయ్యయ్యో, మీరు తెలియకపోవడం ఏంటి మేడం? మోసం చేసి అత్తామామల ఆస్తులు కాజేసిన మీరు తెలియకపోవడం ఏంటి? సమాజంలో మీకు గౌరవం దక్కాలి అంటే పక్కన భర్త ఉండాలి అని తెలిసి సంజయ్తో కాపురం చేస్తున్నా మీరు తెలియకపోవడం ఏంటి? కంపెనీలో తమరు చేసే అడ్డగోలు పనులకి అడ్డం పడుతున్నాడని కట్టుకున్న భర్తనే
ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళగొట్టినా మీరు తెలియకపోవడం ఏంటి మేడం? తరుణ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలీదు. లుక్ మేడం, నేనిప్పుడు జస్ట్ తరుణ్ణి కాదు, ఏసీపీ తరుణ్ణి. అలాంటి ఏసీపీ తరుణ్ణి నువ్వు అంటూ మీరు ఏకవచన ప్రయోగం చేయడం మీకు సంస్కారం కాదు. అరెస్ట్ అయిన మీతోనే నేనింత గౌరవంగా మాట్లాడుతూ ఉంటే